మన రామ్ చరణ్ ఇప్పుడు అందరూ ఆయన్ని పెద్ది అని పిలుస్తున్నారు. మరి ఆఖరికి చరణ్ గారాల పట్టి క్లింకార కూడా ఇదే విషయాన్ని నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో చెప్పాడు చెర్రీ. మరి ఆ ఈవెంట్ కి మన చిరు కూడా అటెండ్ అయ్యారు కాబట్టి ఒక తండ్రిగా ఆయన ఎంత గర్వపడుతున్నారో కూడా చెప్పి అందరి మనసులను తాకాడు. ఇది కదా చిరు చెర్రీ అంటే. పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో మరో మైలురాయిగా నిలిచిన చిత్రం పెద్ది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండే ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన అందుకుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని భారీ విజయాన్ని అందుకుంది. కథ, నటన, సంగీతం, భావోద్వేగాలు అన్నీ కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. సినిమా ఘన విజయాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో నిర్వహించిన పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ ఎంతో వైభవంగా జరిగింది. చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక తండ్రిగా, ఒక నటుడిగా, ఒక సినీ ప్రేమికుడిగా రామ్ చరణ్ గురించి ఆయన చెప్పిన మాటలు అభిమానులను భావోద్వేగానికి గురిచేశాయి. చిరంజీవి మాట్లాడుతూ, ఒక నటుడికి అవసరమైన ప్రతి అంశంలో చరణ్ ఈ సినిమాలో తన పూర్తి స్థాయి ప్రతిభను చూపించాడు అని అన్నారు. యాక్షన్, డాన్స్, భావోద్వేగాలు, పాత్రలో లీనమయ్యే తీరు, కళ్లతోనే భావాలను పలికించే నైపుణ్యం, ఇలా అన్ని విభాగాల్లో చరణ్ అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాడని కొనియాడారు. మగధీర, రంగస్థలం, త్రిబుల్-ఆర్ వంటి సినిమాలు చరణ్ కెరియర్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయని గుర్తు చేసిన చిరంజీవి, పెద్ది కూడా అదే స్థాయిలో నిలిచే సినిమా అని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రంగస్థలం తర్వాత అలాంటి శక్తివంతమైన పాత్ర చరణ్ కు మళ్లీ రావడానికి చాలా సమయం పడుతుందని అనుకున్నానని, కానీ కేవలం కొన్నేళ్లలోనే పెద్ది వంటి గొప్ప పాత్ర రావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు. రాజమౌళి సినిమా మగధీర కానివ్వండి, ఆర్ఆర్ సినిమాలు కానివ్వండి, సుకుమార్ రంగస్థలం కానివ్వండి, ఇంత త్వరగా ఒక 3-4 ఇయర్స్ గ్యాప్లో మళ్ళీ ఇలాంటి పెద్ది లాంటి సినిమా వస్తుందని నేను ఊహించలేదు. రియల్లీ ఆ రకంగా చరణ్ చాలా అదృష్టవంతుడు ఈ క్యారెక్టర్ రావటానికి. సినిమా చూస్తున్నంతసేపు నాకు రామ్ చరణ్ కనిపించలేదు, తెరపై కనిపించింది పెద్ది మాత్రమే అని చిరంజీవి చెప్పిన మాటలకు సభలో భారీ చప్పట్లు వినిపించాయి. ఒక నటుడు తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మరచిపోయి పాత్రలో జీవించడం చాలా అరుదని, చరణ్ ఆ స్థాయికి చేరుకోవడం తనకు గర్వంగా అనిపించిందన్నారు. ఈ క్యారెక్టర్లో నేను చూస్తుంటే కాసేపు చరణ్ సినిమా అని కూర్చోని తప్ప నేను కానీ వాళ్ళ మమ్మీ కానీ థియేటర్లో చరణ్ మాకు కనిపించలా, పెద్దే కనపడుతూ వచ్చాడు, పెద్దే ఆల్రిస్తూ వచ్చాడు. ఈ సినిమాలో చరణ్ చూపించిన భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో కదిలించాయని చిరంజీవి అన్నారు. నవ్వించాల్సిన చోట నవ్వించాడు, బాధ పెట్టాల్సిన చోట ఏడిపించాడు, ఉత్సాహపరిచే సన్నివేశాల్లో ప్రేక్షకులను కుర్చీల్లో నుంచి లేపాడు. ఒక పాత్ర ద్వారా ప్రేక్షకుల హృదయాలను తాకగలగడం నిజమైన నటనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇక నేషనల్ అవార్డు అంశంపై మాట్లాడిన చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో చరణ్ నటన నేషనల్ అవార్డు స్థాయిలో ఉందని చాలా మంది చెబుతున్నారు. నిజంగా అవార్డు రావచ్చు, రాకపోవచ్చు, కానీ అవార్డుల కంటే గొప్పది ప్రజల ప్రేమ అని ఆయన అన్నారు. ఒక నటుడిగా మనం చేసే కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించి ప్రశంసిస్తే అదే జీవితంలో అత్యంత పెద్ద అవార్డు. ట్రోఫీలు, మెడల్స్ అన్నీ ఒకరోజు మర్చిపోతారు, కానీ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదిస్తే అది శాశ్వతమని భావోద్వేగంగా చెప్పారు. రామ్ చరణ్ చేసిన కష్టాన్ని దగ్గర నుండి చూసిన వ్యక్తిగా తన అనుభవాన్ని కూడా చిరంజీవి పంచుకున్నారు. ఈ సినిమా కోసం చరణ్ చేసిన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ఉదయం వర్కౌట్స్, షూటింగ్, తిరిగి సాయంత్రం వ్యాయామాలు, ఇలా ప్రతిరోజు ఎంతో క్రమశిక్షణతో పనిచేశాడని తెలిపారు. స్టార్ హీరో కొడుకుగా పుట్టిన చరణ్ కు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా సులభంగా కెరియర్ను కొనసాగించవచ్చు, కానీ అతను ఎప్పుడూ కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాడు, అందుకే ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాడని గర్వంగా చెప్పారు. షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. సినిమా చిత్రీకరణలో భాగంగా చరణ్ కంటికి గాయమై రక్తం కారిన ఫోటో తనకు పంపించారని చెప్పారు. ఆ ఫోటో చూసిన వెంటనే చాలా భయపడ్డానని, డాక్టర్లతో మాట్లాడిన తర్వాతే ఊపిరి పీల్చుకున్నానని తెలిపారు. 8 కుట్లు పడినా వెనక్కి తగ్గకుండా తిరిగి షూటింగ్కి వెళ్లాడు. ఆ క్షణంలో నాకు నా తండ్రి గుర్తుకొచ్చారని అన్నారు. వెంటనే తన కెరియర్లో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు.
గూండా సినిమా షూటింగ్ సమయంలో తాను ట్రైన్ కింద యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు తన తండ్రి ఎంతో భయపడ్డారని చెప్పారు. అప్పుడు ప్రేక్షకులను అలరించాలంటే ఇలాంటి రిస్కులు తప్పవని తాను చెప్పానని గుర్తు చేశారు. దానికి ఒక తండ్రి, నీకు కూడా ఒక కొడుకు పుడతాడు, అతను హీరో అయ్యి ఇలాంటి ప్రమాదాలు ఎదుర్కొంటే అప్పుడు తండ్రి మనసు ఏమిటో అర్థమవుతుందని చెప్పారని వెల్లడించారు. చరణ్ కు గాయమైనప్పుడు ఆ మాటలు నాకు గుర్తుకు వచ్చాయి. నిజంగా ఆ బాధ ఏమిటో అప్పుడు అర్థమైందని చిరంజీవి అన్నారు. అయితే అదే సమయంలో తన కొడుకు కష్టపడే తత్వం చూసి ఎంతో ఆనందం కూడా కలిగిందన్నారు. ఈ సందర్భంగా అభిమానులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మా అభిమానుల ప్రేమ ఎప్పటికీ మారలేదు. దశాబ్దాలు గడిచినా అదే అభిమానం, అదే ఉత్సాహంతో మమ్మల్ని ఆదరిస్తున్నారు. అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలని అన్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానాపై కూడా చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. గ్రామీణ జీవితంలోని భావోద్వేగాలను అద్భుతంగా తెరపై చూపించారని, మట్టిలో పుట్టిన మనుషుల కథను ఎంతో నిజాయితీగా ఆవిష్కరించారని అన్నారు. ఈ కథకు ఆయన పూర్తి న్యాయం చేశారని కొనియాడారు. అలాగే బుచ్చిబాబు వంటి ప్రతిభావంతుడైన దర్శకుడిని తెలుగు సినీ పరిశ్రమకు అందించిన దర్శకుడు సుకుమార్ను కూడా ప్రత్యేకంగా అభినందించారు. కొత్త ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే గొప్ప దార్శనికుడు సుకుమార్ అని పేర్కొన్నారు. చివరగా నిర్మాత సతీష్ ఖిలారు గురించి మాట్లాడుతూ దర్శకుడి విజన్ను ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో తెరపై ఆవిష్కరించారని ప్రశంసించారు. మొత్తానికి పెద్ద సక్సెస్ ఈవెంట్ లో చిరంజీవి చేసిన ప్రసంగం కేవలం ఒక సినిమా విజయోత్సవ ప్రసంగంగా కాకుండా ఒక తండ్రి తన కొడుకు ఎదుగుదలను చూసి గర్వపడిన క్షణంగా, ఒక నటుడు మరో నటుడి ప్రతిభను మెచ్చుకున్న సందర్భంగా అభిమానుల హృదయాలను తాకిన భావోద్వేగ ప్రసంగాలు నిలిచిపోయాయి.